there's no need even to have a college degree. If somebody graduated from a great university, that may be an indication that they will be capable of great things, but it's not necessarily the case. How are you? Hello, Naru. So, ఈరోజు మన టాపిక్ చాలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. బ్రో, మేము కాలేజ్కి అప్లై చేసేటప్పుడు అక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒకటి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఒకటి నార్మల్ టెక్నికల్ యూనివర్సిటీస్. ఏది సెలెక్ట్ చేసుకోవాలి బ్రో, దేనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి ఇలా క్వశ్చన్ అడిగారు. సో ఒకటి మనకున్నది ఇట్ సైడ్ టెక్నికల్ యూనివర్సిటీస్ అండ్ మనకి ఇట్ సైడ్ ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ కదా. సో ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, టెక్నికల్ యూనివర్సిటీస్లో జనరల్గా వాళ్ళు మోస్ట్లీ థియరిటికల్ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్లో మోస్ట్లీ వాళ్ళు ఫోకస్ చేసేది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇది ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. సో మీకు ఇంకా చాలా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసి త్వరగా జాబ్ చేయాలి, నాకు మాస్టర్స్ తర్వాత పిహెచ్డీ చేయాలని లేదు, నేను త్వరగా జాబ్ తెచ్చుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు మీ కాలేజ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అట్లా కాకుండా నేను కొంచెం పిహెచ్డీ చేయాలి, రీసెర్చ్ ఓరియంటెడ్ వైపు వెళ్ళాలి, ఇంకొంచెం నేను నా స్టడీస్ అనేవి ఇదేంటి మన మాస్టర్స్ తర్వాత ఇంకొంచెం ఫర్దర్గా ఇంకొంచెం హయ్యర్ స్టడీస్ చదవాలి అనుకున్నప్పుడు మీరు టెక్నికల్ యూనివర్సిటీస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా మేజర్ డిఫరెన్స్. సో ఇంకొక డౌట్ ఏంటంటే, మోస్ట్లీ చాలామందికి వచ్చేది, సో జాబ్ ఆపర్చునిటీస్ దేనికి ఉంటాయి బ్రో? ఇప్పుడు జనరల్గా టెక్నికల్ యూనివర్సిటీస్కి ర్యాంక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలామంది చెప్తుంటారు కదా అనిపిస్తుంది. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో ఏం చెప్పారు ఏంటంటే, మోస్ట్లీ మేబీ టెక్నికల్ యూనివర్సిటీస్కి బెటర్ ర్యాంక్ ఉండొచ్చు యూనివర్సిటీస్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ కన్నా. బట్ ఎట్ లాస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మీరు అప్లై చేసే పొజిషన్ మీద. ఓకే, యూనివర్సిటీ అనేది మ్యాటరే కాదు. సో నేను ఒక వీడియో చేశాను కదా, మీకు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలా లేదా కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలా అని. సో దాంట్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇక టెక్నికల్ యూనివర్సిటీ అయినా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అయినా కోర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో కోర్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే హ్యాపీగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను కామెంట్స్ని పిక్ చేస్తాను. కామెంట్స్ పిక్ చేసి మీ డౌట్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ ARKR సైనింగ్ ఆఫ్. బై. నీ టార్గెట్ 10 miles at aim for the 11th mile. కార్తె దిమ్మ తిరిగిపోవాలి.